మంచి మాట, మంచి మాట. ఎలా అంటే లైఫ్ ట్రూత్ కూడా. ఇట్స్ థాట్ ఆఫ్ ద డే. అంటే ఒక రోజు మొత్తం లోపల కూడా మన ఆలోచన ఎలా ఉండాలి. ఒక మనిషి అంత సౌందర్యము అతను మంచి ఆలోచనలు కలిగి ఉండటం. చాలామంది అంటారు, వాళ్ళు చాలా అందంగా ఉన్నాడు, వాళ్ళు ఎంత బాగుండంటే బాహ్య రూపం కాదు మిత్రమా, లోపల ఉన్నటువంటి అంత సౌందర్యం, దాన్నే మనం ఏమంటాం, అందము అంటాము, దాన్నే సౌందర్యం అని కూడా పిలుస్తాం. అంటే మంచి ఆలోచనలు కలిగి ఉండాలి. లోపల చెడు ఆలోచనలు పెట్టుకొని వేరే ఎవరినైనా చూసినప్పుడు వాడికేంద్రా అన్నట్టు వాళ్ళ మీద బాగున్నావా అని అడుగుతాం. చాలా తప్పు. ఒక మనిషి దిగజారిన, అభివృద్ధి చెందిన అది అతని స్వయంకృతమే అని మనం గ్రహించాలి. ఎలా? ఒక మనిషి అంత సౌందర్యము అతను మంచి ఆలోచనలు కలిగి ఉండటమే. ఒక మనిషి దిగజారిన, అభివృద్ధి చెందిన అది అతని స్వయంకృతమే అని మనమందరం కూడా నమ్మాలి, స్వీకరించాలి. ఇంకొకటి, ఎగిసిపడుతూ వచ్చి తాకే కెరటాలను తట్టుకుంటూ స్థిరముగా ఉన్న తీరాన్ని చూసి సముద్రము నివ్వరపోతున్నట్లే అనునిత్యం ఎదురయ్యే అవస్థలకు చల్లించక స్థిమితంగా ఉండే మనల్ని చూసి సమాజం అబ్బురపోవాలి. ఇదొక మంచి మాట కదా. చూడు, ఎగిసిపడుతూ వచ్చి తాకే కెరటాలను తట్టుకుంటూ స్థిరముగా ఉన్న తీరాన్ని చూసి సముద్రము నివ్వరపోతున్నట్టే. ఎట్లా వస్తాయి కెరటాలు అందరికీ తెలుసు. చాలామంది నదుల్లో స్నానాలు, సముద్రాలలో స్నానాలు చేశారు కదా, వాళ్ళందరికీ తెలుసు. ఒక్కోసారి కెరటం వచ్చిందంటే మనల్ని మొత్తం కూడా కప్పేస్తుంది. ప్రయాగలో నేను స్నానం చేసేటప్పుడు అమ్మో అనుకున్నాను. వెంటనే ఒక కెరటం వచ్చింది, టపీమని మమ్మల్ని మొత్తం కప్పేసిందంటే, అలా ఆ కెరటం కప్పేసినప్పుడు అమ్మా ఇంత ఉంటుందా, నేను కూడా నివ్వరపోయాను. పోతున్నట్లే అనునిత్యం ఎదురయ్యే అవస్థలకు, సమస్యలకు చల్లించగా స్థిమితంగా ఉండే మనల్ని చూసి సమాజము అబ్బురపోవాలి. ఇది నిజంగా జీవిత సత్యం, లైఫ్ ట్రూత్ కూడా ఫ్రెండ్స్. మనం ఇలానే ఉండడానికి ప్రయత్నిద్దాం మరి.